शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं మీరు కూర్చొని ఒక ఫోటో తీర్చుకుంటాం అందరు పిల్లలు మీరు ముందు కూర్చోండి తీసుకొని కూర్చోండి ఒక మంచి ఫోటో సో ఇప్పుడు మీరందరూ బయట కింద ఫోటో చెప్పు సోదరా శరత్ గారు చెప్తాను చదువుతాను రెడీగా ఉంటాను రెండు రాజేశ్వరి వడ్లమాని గారు ప్లానర్ 25 సంవత్సరాల కంగ్రాచులేషన్స్ మేడం తర్వాత మొహమ్మద్ అఫ్సర్ గారు ఏ పిల్లలకి ఆయన ఉపాధి ఇస్తున్నారు అలాగే అనేక మంది పిల్లలకి వారు ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి ఆఫ్ రోడ్ కూడా సైక్లింగ్ చేసి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఆయనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కంటే డైరెక్ట్ గా మనుషుల్ని కలిసి చేయడం అనేటటువంటిది ఎక్కువ ఇంట్రెస్ట్ తర్వాత డాక్టర్ పి మధుసూదన్ గారు సికోయా ఎనర్జీ కార్పొరేషన్ చేస్తుంటారు ఎస్వి గ్లోబల్ సర్వీసెస్ పేరిట ప్రపంచవ్యాప్తంగా వీరి సర్వీసెస్ అందజేస్తున్నారు కోసూరు రత్నం గారు ఇందాక రత్నం గారు మాట్లాడారు కంటిన్యూగా ఫాలో అవుతారు గట్టిగా ఒకసారి చెప్పట్లతో మనకి దుబాయ్లో కూడా చాలా పెద్ద ఎత్తున బుర్జ్లో సన్మానాన్ని రినోన్ రోలర్ స్కేటర్ ఆయన తన 5వ ఏట నుండి రోలర్ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత మనకి ప్రోగ్రామ్ ఉంటుంది సో ముందుగా అవార్డ్స్ ఇచ్చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం భానుచంద్ర గారు ఆఫ్ ది ఇయర్ అబాకస్ మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలుసు వేదకాలంలో నేర్పిస్తుంటారు వీరి స్కిల్ అకాడమీ ద్వారా నేర్పిస్తుంటారు కదా శ్రీనివాస్ గారు మీరు ఆడపిల్లలకి ముఖ్యంగా మార్షల్ ఆర్ట్ బియ్యం వ్యాపారం చేస్తారు సయ్యద్ అద్నామ్ రషీద్ పేరిట ఐఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అని వారి ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు BASC బేస్ ట్రైనింగ్స్ అండ్ కౌన్సిలింగ్స్ పేరిట మీరు ఆర్గనైజ్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్ ఆఫ్ ది ఇయర్ కంగ్రాట్స్ రాజశేఖర్ కంగ్రాచులేషన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు రిలీజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకి ఎవరెవరైతే ఇన్విటేషన్ అందుకున్నారో వాళ్ళందరూ యాక్చువల్లీ సామాజిక బాధ్యతగా రావాలి. నేను 11 గంటల 18 నిమిషాలకు వచ్చాను. నేను చాలా లేట్ అయిపోయాను అనుకున్నాను.
నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారని అర్థం. ఈ రోజు వెళితే ఒక చక్కటి థాలి కరువైపోయింది. మన రుచులేమో ఆ థాలిలో కూడా. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము ఈ రోజు మనకి భక్తి ఉందా కాదు, మన ఇంట్లో పిల్లలకి భక్తి ఉందా లేదా, ఆ పిల్లలు అమ్మా నాన్న కాళ్ళకు నమస్కారం చేసే సంస్కారం ఉందా లేదా. ఎందుకు తల్లి తండ్రికి కాళ్ళకు నమస్కారం చేయాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఎందుకు ఈ శ్లోకాలు చెప్పారు అని అంటే, అమ్మకు నాన్నకు కాళ్ళకు నమస్కారం చెయ్యలేని ఆత్మాభిమానము ప్రపంచంలో ఎవరి ముందు వంగదు కాబట్టి వీళ్ళకు చేయడం ఈజీ. అందుకు తల్లి ఏం చేయాలి? తండ్రి కాళ్ళకు నమస్కారం చేయమని చెప్పాలి. ఎందుకు? అక్కడ భార్య తనకన్నా భర్త ఎక్కువ అని తెలుసుకోగల మనస్తత్వాన్ని ఇవ్వడానికి. ఆయన నాకే కాదు, పిల్లలకే కాదు, ఇంటికి కూడా మహారాజు. అలాగే తండ్రి ఏం చెయ్యాలి? నన్ను కన్న తల్లి స్త్రీయే, నా పిల్లలు కన్న తల్లి స్త్రీయే, నా తల్లి ఎంత ముఖ్యమో ఈ తల్లి అంతే ముఖ్యమని భర్త తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలకు అమ్మకు నమస్కారం చేయమని తండ్రి నేర్పించాలి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్లే గురువుకి నమస్కరించాలి. కాబట్టి అది పిల్లలకు వస్తుంది. ఈ పిల్లలు తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చిన అతిథి దేవో భవ. ఎందుకంటే ఆ అతిథి పరమేశ్వరుడు కూడా ఆ రూపంలో ఎప్పుడు మన ఇంటికి వస్తాడో తెలియదు. వాళ్ళకేదో తిండి తక్కువే మన ఇంటికి రారు. మన మీద అభిమానం కొద్ది వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటి వరకు ఛార్జీలు పెట్టుకొని టైం తీసి వాళ్ళ ఎంటర్టైన్ అవ్వాల్సిన టైంని మానేసుకొని మన ఇంటికి వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అతిథులు వస్తారు. కాబట్టి ఆ అతిథిని మనం సత్కరించాలి, గౌరవించాలి. ఇలాంటివన్నీ పూర్వం ఉండేది కాబట్టి మానవత్వం ఉంది. నోములు వ్రతాలు పూర్తిగా సర్వనాశం అయిపోయాయి, స్తంభించిపోయాయి, భూస్థాపితమైపోయాయి. నోములు వ్రతాలు ఎందుకుండేవి? అది ఉన్నప్పుడు ఒక పండుని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక కష్టపడి వండిన వంటను కానీ ఇంకొక స్త్రీకి మనం దానం ఇచ్చే మనస్తత్వం పెట్టుకుంటే ఎవరికైనా ఏదైనా తిండి పెట్టే మనస్తత్వం వస్తుంది అని అర్థం. ఈ కాలంలో ఎవరి డబ్బులు వాళ్లే వేసుకొని రెస్టారెంట్లకు వెళుతుంటారంట. అంటే ఇంకోటి భారం మన నెత్తి మీద వద్దంటే మనం కూడా ఇంకోటి పెట్టము అని దాని అర్థం. భారం ఏంటి? స్నేహంలో, బంధుత్వంలో భారం ఏంటి? అందుకే ఇది వరకు మన హోటళ్లలో పోకుంటే ఇళ్లలోనే మనకు చాకనేంత మట్టసంగా పిలిచి భోజనాలు పెట్టేవాడు. అన్ని సంప్రదాయాలు నాశనం అయిపోయాయి. ఎందుకంటే మనకి దగ్గర టైం లేదు. విమర్శలు పెరిగిపోయి, విపరీతమైన విమర్శ. మీరు ఆశ్చర్యపోతారు. నా గురించి కూడా ఏం చెప్తుంటారు తెలుసా? నా శ్రేయోభిలాషులు అనుకుంటూ, అమ్మ మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఉండట్లేదు, ఇలా ఉంటే మీరు వెళ్ళిపోతారు, ప్రజల మధ్యలో ఉండదని చెప్తుంటారు. ప్రజల మధ్యలో ప్లాన్ చేసుకొని రావట్లేదు, ప్లాన్ చేసుకొని ఉండడానికి. నేను ఇలాగే ఉంటాను. ప్రజలు నన్ను వాళ్ళ మనసులో పెట్టుకోదలుచుకుంటే వాళ్ళ మనసులో ఉంటారు. ప్రజలు ఒక్కరోజు వద్దనుకున్నారు అనుకోండి, సోషల్ మీడియాలో ఉన్నా కూడా తీసి అవతల పాటిస్తారు వాళ్ళు. కాబట్టి మనముగా బతకాలి, న్యాయంగా బతకాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం అంటే ఏంటి? నాకు నొప్పి కలిగింది ఎదుటి మనిషికి చేయకుండా ఉండడం. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కొంతమంది ముక్కు బదలగొట్టు మొహం బదలగొట్టు మాట్లాడతారు. అదే మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది. వాడికి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఎదుటి వాడిని ముక్కు పెట్టేటట్టు నిజం చెప్పడమే కాదు, అదే నిజం మన వైపు వస్తుంటే కూడా తీసుకోగలరు. అది ఎప్పటికయ్యనా అప్పటిగా మాటలాడి ఎన్నెన్ని మనములు నొప్పింపక, మనని నొప్పించుకోకూడదు, ఎటువాడిని నొప్పించకూడదు. అదే చెప్పింది సుమతి సత్యం. చిన్న పిల్లల ముందు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రతిదీ మనం నేర్పించగలగాలి. ఒక దీపం అంటే అది మనం జస్ట్ వెలిగించే ఒక లైట్, ఏదో సాంప్రదాయంగా ఒక స్టైల్ అని కాదు. దీపము అంటే వెలుగు. వెలుగు అంటే ఏంటి? చీకటిని తరిమేసేది. మరి ఇన్ని లైట్లు ఉన్నప్పుడు మరి ఈ దీపం ఎందుకు చెప్పండి చూద్దాం. ఎందుకు వెలిగిస్తున్నాం మన దీపం? ఇన్ని లైట్లు ఉన్నాయిగా. చీకటి అంటే మనిషిలోని అంధకారము. అంటే మనిషి తాను నేర్చుకోనిది, తానికి తెలియనిది అనే ఒక చీకటి. తాను చేసే తప్పులు తెలియనప్పుడే తప్పు చేస్తాం, తెలిస్తే తప్పు చేయము. తెలిసి తప్పు చేసేవాడు చాలా దుర్మార్గుడు. కాబట్టి మనుషులందరూ మంచి వాళ్లే అని భావించి మనకు తెలియని వాటి గురించి
మనం తప్పులు చేస్తామేమో, అలాంటి తప్పుల నుంచి వెలుగులోకి తీసుకొని వెళ్ళేదే దీపం. కాబట్టి ఆ దీప ప్రజ్వలన చేసినప్పుడు, ఆ దీపాన్ని మనం వెలిగించినప్పుడు, దీపదేవతాభ్యో నమః నమస్కారం ఎందుకు పెట్టుకుంటామంటే, తల్లి ఏ విధంగా అయితే నీ చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టి నువ్వు వెలుగులోకి తీసుకొస్తావో, నన్ను, నా ఆలోచనని, నా జీవితాన్ని, నా మనస్తత్వాన్ని కూడా నీవు వెలుగులోకి తీసుకొని వెళ్ళు. వెలుగంటే ఏంటి? నా కాళ్ళ కింద ఏదైనా ముళ్ళు ఉందనుకోండి, అక్కడ లైట్ లేకపోతే నేను తొక్కేస్తాను, అబ్బా అని అంటా. అదే లైట్ ఉందనుకోండి, దాని పక్క నుంచి వెళ్తాను. అంటే కష్టం నుంచి, నష్టం నుంచి, హాని నుంచి పక్క నుంచి వెళ్ళే ఆ వెలుగుని నాకు ప్రసాదించు అని కోరుకుంటూ చేసేదే దీప ప్రజ్వలన. అందుకు దానికి మనం మర్యాదిస్తాం. అందుకు ఒక సంస్కారం ఉంది. ఆవిడ నుంచి మనము వెలుగుని, జ్ఞానాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఆవిడకి నమస్కారం చేస్తాం. ఇలాంటి దీప ప్రజ్వలన ప్రతి ఇంట్లో కుటుంబ సమేతంగా చేయాలి. తల్లి, తండ్రి, పిల్లలు పూజలు, హోమాలు, మంత్రాలు, తంత్రాలు చేయక్కర్లేదు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి వీలైతే పొద్దున పూటను, మీకు వీలు కాకపోతే సాయంత్రం పూటను దీపాన్ని వెలిగించి పిల్లలతో ఆ దీపానికి నమస్కారం చేయించి, మీదైన భాషలో ఒక 2 లైన్ల శ్లోకం తండ్రి చెప్తుంటే భార్య, పిల్లలు రిపీట్ చెయ్యాలి. ఈ విధంగా ఒక బాండ్, వాళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. బంధం లేదు, బాంధవ్యం లేదు. చుట్టాలు వస్తే కూడా పిల్లల పాటి పిల్లలు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మనకి వాళ్ళు వద్దు. మనకి అర్జెంటుగా చుట్టాల పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి? ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంత భావయుక్తంగా మాట్లాడగలనా? మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలనా? ఈ రోజుకి బిడ్డ పుడితే కూడా మనం అయ్యి అని అనాల్సిందే. కానీ ఇంగ్లీష్ పాటలు పాడితే అర్థం అర్థం కాదు. బిడ్డకు అర్థమైనా మనకు ఫస్ట్ మనకు రాదు, మనం అంత బాగా పాడలేము. జస్టిన్ బీబర్ పాటలు పాడుతూ పిల్లలు ఉయ్యాలో ఊచగలమా? ఊచలేము. ఇప్పటికీ అసలు నేను సంగీతం అంటే ఒక 2-3 పాటలు నేర్చుకున్నదే మా పిల్లల్ని ఉయ్యాల్లో వేసి ఆ ఉయ్యాల ఊపడానికి నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న నా మొట్టమొదటి పాటే జో అచ్యుతానంద. జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద. అంత అద్భుతంగా రాశాడు అన్నమాచారి. అంటే ఆ కృష్ణుడు అలా హాయిగా నిద్రపోతున్నాడంట యశోద ఉయ్యాల ఊపుతుంటే. సంస్కారాన్ని పట్టుకు రాగలగాలి. అంటే కనీసం పిల్లలు పుట్టిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు మన ఉద్యోగం గురించి మానేసి పిల్లని అమ్మకు హత్తుకొని పెంచుకోవాలి. ఎందుకు అనంటే ఆ వామ్త్, ఆ వేడిలో నుంచి పిల్లలకి ధైర్యం వస్తుంది. పిల్లల్ని దూరంగా పండబెట్టడం, ఇంకో రూమ్లో పండబెట్టడం, అమెరికా వాళ్ళలో ఒక మానిటర్లు పెట్టడం అన్ని తక్కువే. ఎత్తుకుంటూ నేను చక్కగా హైందవ సాంప్రదాయాన్ని రోకట్లో వేసి దంచి పారేస్తారు. అసలు మిక్సీలో వేసి గ్రైండ్ కొట్టేశారు. ఊరికే పెట్టలేదు. పెద్ద బాల శిక్ష 6 ఏళ్ళు 7 ఏళ్ల వాళ్ళకు స్కూళ్ళకు పంపించకూడదు. 5 ఏళ్ల వరకు ఇమ్యూన్ సిస్టమ్ తప్ప అవ్వదు పిల్లలకి. మీకు వ్యాక్సిన్స్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎప్పుడైపోతాయి చెప్పండి? 5 ఇయర్స్కి అయిపోతాయి. ఇంగ్లీష్ మీడియం కూడా అదే చెప్పాడు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యేది 5 ఇయర్స్. ఆ తర్వాత 6, 7, 8 ఇయర్. అందుకే పెద్ద బాల శిక్షలో 6 నుంచి 7 ఏళ్ల మధ్య వరకు పిల్లల అమ్మ ఒళ్ళో అమ్మ అన్నం కలిపి పెడుతుంటే తింటూ పెద్ద బాల శిక్షలోని ప్రతి పద్యాన్ని, సుమతి శతకం, నరసింహ శతకం, వేమన శతకం, ఇవన్నీ శతకాలు నేర్చుకుంటూ పెరుగుతారు పిల్లలు. శతకాల నుంచి నీతులు, మానవత్వము, మనిషి వ్యక్తిత్వము ఇవన్నీ నేర్చుకొని వస్తారు పిల్లలు. వాళ్ళు ఎందుకున్నారో కూడా తెలియని 9, 10, 11, 12 తరగతుల పిల్లలకి మీరు పాత బస్తీల్లో ఉన్న దేశం మిమ్మల్ని వెలేయలేదు తల్లి, దేశం మిమ్మల్ని వెలేయలేదు తండ్రి, మీకోసం భారతదేశం ఉంది అనేది భారతదేశాన్ని రిప్రజెంట్ నేను వాళ్ళకి చేస్తున్నాను. ఇక్కడ మాధవీలత లేదు, ఇక్కడ భారత మాత మాత్రమే ఉంది. ఎందుకంటే నా ద్వారా ఎంతో మంది దాతలు వాళ్ళకు సహాయపడుతున్నారు. నేను మాధ్యమం మాత్రమే కాబట్టి ఇక్కడ మాధవీలత లేదు. భారతదేశము, భరత మాత, ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని పోషించడానికి. నమస్కారం అందరికీ. నా పేరు రిషిత రుమాల. మేము ఈరోజు సౌత్ ఇండియా ఎలైట్ బ్రాండ్ అవార్డ్స్ నిర్వహించాము గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్ ద్వారా.
ఇవాళ మా ముఖ్య అతిథులు మాధవీలత మ్యామ్ గారు అండ్ అనూప్యమ్మ గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ గారు కూడా విచ్చేశారు. అండ్ ఇవాళ నామినీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళ వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ ఇంకా ముందు ఇంకా చాలా చేయాలి అనేసి మేము ఆశిస్తున్నాం. My name is Anup Kumar Yama and I'm the world champion gold medalist and Arjun Awardee from the sport roller skating. So today I have been invited here by Rishita Rumala Garu for the Global Pinnacle Foundation's Elite Brand South Indian Awards. So basically awards lo lot of people from different fields, they're excellent in whatever they're doing. And I mean, you know, identifying the gems of different fields is not an easy work. Rishita Garu, she has taken all the initiative to recognize them, to motivate them with giving them awards and also excelling more in their fields. And today Madhavi Lata madam coming as the chief guest added you know, so much of grace to this event, because events like these where a lot of people who are doing their own like, you know, field of work, they will come here, meet so many other excellent awardees from different fields, and they will get so inspired by the chief guest, by the guests of honor, and giving them these awards will only add another feather to their cap to do much better. And maybe now they are South Indian Elite Brand Awards winners. I hope next they will be All India Brand Awards winners, then Asia, and then World Best Brand Awards winners. I wish all of them all the very best. And special thanks to Rishita Rumala Garu, who has taken all this initiative, done so much of follow-up, and, you know, studied so many fields and given everyone the opportunity to come in the limelight. Thank you so much. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇంటి మీద సౌర పలకలు అంటే సోలార్ ప్యానల్స్ పెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి విధానాన్ని చెప్పడమే కాకుండా కట్టబోయేటటువంటి ఇల్లు కూడా అలా కడుతున్నారు. దానికి సంబంధించి సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ ని మనం టైసర్ ప్రొడక్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది. వెంకటేష్ గారు అంటే వచ్చి మాట్లాడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దాని గురించి నెక్స్ట్ మనం చూద్దాం. మేము ఫస్ట్ 2011 డిసెంబర్ 4 కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్టార్ట్ చేశానండి. ద ఏజ్ నాకు అప్పుడు ఏజ్ వచ్చి 19 ఇయర్స్. చాలా తక్కువ వీడియోలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్సిపిజి నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ అనే స్కీమ్ గవర్నమెంట్ పిఎంఏజేపీతో స్కీమ్లో అప్పుడు సోలార్ ఎనర్జీ సిస్టమ్ చదవడానికి ప్రధానమంత్రి గారు అప్పుడు ఛాన్స్ ఇచ్చారు. దానిలో భాగంగా నేను ఎన్సిపిజీ చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీ ప్రస్తుతం ఉన్న ఈ పవర్ ఛార్జెస్ కానివచ్చు, ఇండస్ట్రీలో ఉన్న రేట్ ఆఫ్ ఈ పవర్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సోలార్ ఎనర్జీ పెట్టుకోవడం వల్ల పవర్ బిల్ని జీరో నుంచి 10 to 15% జస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కట్టుకుంటూ తక్కువ ఖర్చులో మనం సోలార్ ఎనర్జీని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన అనే స్కీము నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. కోటి హౌసెస్ కి 78,000 రూపీస్ లెక్కన సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో 3 kV 5 kV 10 kilowatts వరకు 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది. సో మనం అది పెట్టుకోవడం వల్ల కరెంట్ బిల్లు ఫ్యూచర్ ఒక 70 years వరకు కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ కూడా సిడ్బీ బ్యాంక్ 70% 7 to 9% వరకు ఇంట్రెస్ట్ రేట్తో లోన్ ప్రొవైడ్ చేస్తుంది. మనం కరెంట్ బిల్ కట్టే బదులుగా ఈఎంఐ కట్టుకుంటూ 4-5 years లో ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది. దెన్ మనం ఫ్రీగా సోలార్ ఎనర్జీని లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. సో అందరూ ఇండస్ట్రీలో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. My name is Reyansh. I'm 11 years old. I'm from Oak Ridge International Bachupalli School. I am Oak Ridge International Gachibowli School. I am a young ambassador of Hyderabad Cycling Revolution team, and I work with the Hyderabad Cycling Mayor of Hyderabad, Santana Selvan. As per my school timings, I prefer to do heritage rides, awareness rides. Active mobility means if you're traveling in a distance less than 1 kilometer, you should try walking. If you're going in a distance less than 5 kilometers, you should go by cycling. If you're going
above 5 kilometers, you should try public transport. I have got into actually to like accident actually. So we have proposed guardrails, reflective stickers and signs. I have gone to Neknampur Lake, Ballakunta Lake and Kapra Lake. I have seen many people throwing garbage there. First of all, we should never use single-use plastic, especially the spoons, and never use the plate because it will it if you eat food in the plastic plates, your food will be infected with plastic. I was very excited. The movies were very creative, but they were in a different language. But they were on the on environment only, so I could little bit understand. So I want to convey that live for a purpose. Thank you. Hi all, I'm Sharda Nenawat and I'm the founder and CEO of BSIT Software Services Private Limited, and I'm happy to receive this award, South India Elite Award, and thanks to Global Pinnacle and thanks for the guest of Madhavi Lata Garu and Global Pinnacle Foundation, and our company is located in Gachibowli, Canada and Madhapur, and we have started our company in 2015, and we have around 80 members of staff, and we are dealing with multinational companies, and we are services are related to IT, and we have dealing web developments and portal services, and we have clients of all over India, and we have collaborated with Amazon, and all these services are included. So myself, Bhanu Chandar, and I'm the founder and CEO of the BSIT Software Services Private Limited, and it is a software development company, and we are specialized in websites, mobile apps and e-commerce solutions. And moreover, we are happy to receive this award as a Admade IT Company of the Year, Most Admade IT Company of the Year, and we are happy to receive this award, and special thanks to the Global Pinnacle organization. And we have started our organization in 2015, and now we have a staff of around 80 members, and we have served the different sectors which related to educational and food industry also, and now we are using the different technology that related to cyber security and artificial intelligence, and our office is located in Hyderabad, Gachibowli, and which is also located, we have newly started in Kerala also, and we are happy to receive the award, and thanks to Global Pinnacle. నా పేరు వెంకటేష్ యాదవ్ అండి, కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు సౌత్ ఇండియా ఎలైట్ బ్రాండ్ అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. 2011లో మేము కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్టార్ట్ చేసాము. వీఆర్ డీలింగ్ విత్ సోలార్ సిస్టమ్స్ అండ్ ఆక్వా కెమికల్స్. ఓకే, ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి పవర్ ప్రాబ్లమ్స్కి మా దగ్గర మంచి సొల్యూషన్స్ ఉంటాయి. ఈ సోలార్ సిస్టమ్స్ని మేము టాటా ఛానల్ పార్ట్నర్ కూడా ఎన్రోల్ అయి ఉన్నాము. సో ఇండస్ట్రియల్ ఆక్వా హ్యాచరీస్కి మేము ఆల్మోస్ట్ 10 to 15 హ్యాచరీస్కి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. సోలార్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే ఈ పవర్ బిల్స్ని, ఎక్కువగా వచ్చే పవర్ బిల్స్ని తగ్గించుకొని మనం ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా సోలార్ పెట్టుకున్నట్లయితే లైఫ్ టైం కూడా సోలార్ కరెంటు బిల్లు పే చేయకుండా ఈఎంఐ ద్వారా, అంటే ఇప్పుడు మనం ఏదైతే పే చేస్తున్నామో పవర్ బిల్లు, దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని ఒక 4-5 ఇయర్స్లో ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లైఫ్ లాంగ్ కూడా మనం ఈ సోలార్ ఎనర్జీని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అదే కాకుండా గృహాలకి, హౌసెస్ కోసం కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు సూర్యఘర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇవి 1 crore హౌసెస్కి సబ్సిడీ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇప్పుడు ఈచ్ హౌస్కి 78,000 వరకు, ఆల్మోస్ట్ 3 kilowatt నుంచి 10 kilowatt వరకు 78,000 రూపీస్ సబ్సిడీ అందిస్తున్నారు. సో డొమెస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈఎంఐ రూపంలో కూడా ఇవ్వబడుతుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక 3-4-5 ఇయర్స్లో మనం ఈఎంఐ క్లిక్ చేసుకుంటే లైఫ్ టైం అనేది పవర్ బిల్ పే చేయకుండా మనం సోలార్ పవర్ని ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి సౌత్ ఇండియా ఎలైట్ బ్రాండ్ కోఆర్డినేటర్స్కి మా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు గ్లోబల్ పినాకల్ ఫౌండేషన్ వారికి ఈ అవార్డు నన్ను ఎంపిక చేసినందుకు. అలాగే నాది గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను కేవీఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 2 years, అంటే రెండు సంవత్సరాల క్రితం కేవీఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది ఎందుకంటే యాక్చువల్గా ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో, అలాగే ఎవరైతే ఇన్కమ్ తక్కువగా ఉండి చదువుకోలేని ఉంటారో
వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇప్పించాలనేది నా ఆలోచన. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేస్తూ, అలాగే పేదవాళ్ళని ఆదుకుంటూ, ఆరోగ్యం లేని వాళ్ళని ఆదుకుంటూ, వాళ్ళందరికీ మంచి చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నాము. అలాగే నెక్స్ట్ కొన్ని స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ 6 monthsలో. ఈ స్టార్టప్ కంపెనీస్తో వచ్చే ఇన్కము 30% ఈ ఫౌండేషన్కి కేటాయిస్తూ, అలాగే నా రిలేటివ్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. లేకపోయినా కానీ నేను ఒక్కనే ఎన్నో అవమానించారు, ఎన్నో చేశారు, నేను ఒక్కనే ముందుకి అడుగులేస్తూ వస్తున్నాను. అలాగే ఇంకా ఫ్యూచర్ డేస్లో మంచి చేస్తానని థ్యాంక్ యూ. ఈ గ్లోబల్ ఫౌండేషన్ వారికి, పినాకల్ ఫౌండేషన్ వారికి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ. Thank you, Global Foundation. Thank you, Madhulata Garu, for giving this award to us. It is our 14th year in the market in the name of Rian's Aesthetic. We are providing permanent makeup services, all kind of aesthetic and cosmetic treatments. Thank you once again, Global Foundation, for this award. అది ఎంఆర్సిబి మోడల్ రైస్ చికెన్ బజార్ అని హైదరాబాద్లో చందానగర్ ఏరియాలో బిజినెస్ అండి. మా సొంతం వరంగల్ వర్ధన్నపేట ఇల్లంత గ్రామము. అక్కడ సోషల్ వర్క్ కానీ, ఇక్కడ ఎంఆర్సిబిలో పిల్లలకు సోషల్ వర్క్ కానీ, కస్టమర్లకు రేట్లు తక్కువ కానీ, క్వాలిటీ కానీ రీజనబుల్గా ఈ అందియటము, న్యాచురల్గా వాళ్ళకి సేవ చేయటమే మా ముఖ్యమైన కర్తవ్యం. మా దగ్గర ఉన్న పిల్లలకు వాళ్ళకు గైడ్లైన్ చేసి కొంత సొంతం బిజినెస్ పెట్టేయటమే మా గోల్. అట్లా 23 షాపులు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము కూడా సోషల్ వర్క్గా మాకు తెలిసిన జ్ఞానాన్ని, మాకు తెలిసిన వంటకాలను అందరితో పంచుకుంటూ ఆరోగ్యంగా ఉంచడమే మా కర్తవ్యంగా భావించి ఈ అవార్డు ఇచ్చిన వారందరికీ మా కృతజ్ఞతలు. నేను శ్రీనుబాబు పుల్లేటి, సిఎండి ఆఫ్ హ్యాపీ లివింగ్ గ్రూప్. మా దాంట్లో హ్యాపీ లివింగ్ టూర్స్ అండ్ హాలిడేస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్టికల్ అండి. దీంట్లో మాకు అంటే హ్యాపీ లివింగ్ రన్స్ ఆన్ ది ఎకనామికల్ ఇంటిగ్రిటీ వాల్యూస్ అని చెప్పుకుని విల్ రన్ ఆన్ దోస్ వాల్యూస్. సో ఎవరికైనా కూడా బెస్ట్ ఎకనామికల్ ప్యాకేజ్లో టూర్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించాలి, అది ఎకనామికల్ ప్రైజెస్ తోటని లైక్ ఆ ఆశయం తోటి స్టార్ట్ చేయడం జరిగింది. వీఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు లైక్ రిసీవ్ ఎ అవార్డ్ ఫ్రమ్ Global Pinnacle and we wish them all the best. Thank you. Hi everyone, I'm Soumya Chaturvedi from SkySkill Academy. SkySkill Academy formed in 2018 as to bridge the gap between the education as well as the students. So the thing is, we started in 2018, formed by Mr. Himanshu Sekhar Panda. So till then, we have collaborated with ASDC, IIT Guwahati, and the recent collaboration is with IIT Kanpur to provide the leading education in the education sector. So this is the thing. So talking about the numbers, so over 2 lakhs plus students have already been benefited by us among with the in the 7+ countries, as well as like majorly more than 1,000 students are being placed. So we offer 100% placement guarantee programs as well. So if you want to check, you can simply just go to www.skyskill.com. And thanks to Global Pinnacle Foundation for conducting such event. Hi everyone, my name is Sana. I'm from Malakpet. I am using this Hyderabad artist Sana. Since I am professionally working as an artist since 4 years. I would like to thank South India Elite Pinnacle. So I am very thankful for giving this opportunity for me. I really thankful. నా పేరు భరత్ అండి. నేను ఈ అవార్డ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మోర్ ఎవర్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ నుంచి నేను కెరీర్ స్టార్ట్ చేసినాను. సో ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కంప్లీట్గా నా ఫాదర్కి నేను అది చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు నళిని హనుమకొండ అండి, ఫౌండర్ ఆఫ్ ట్రూలియో. We are the first company in South India who got 18 varieties of honey. Each honey is having a health benefit. What we are promising to the customer is, use this honey for 3 months. And if you are not getting any health benefits, we are going to refund the money back. So, ఏదైనా ప్రీమియం వెరైటీ, ప్రీమియం క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ నాక్ ద డోర్ ఆఫ్ ట్రూలియో అండి. సో రైట్ నౌ ఈ మంత్ నుంచి మేము వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హోల్సేల్ బజార్. So providing the pure and unadulterated products to the people
at a very less reasonable cost. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మేము చేసిన సోషల్ సర్వీస్ని గుర్తించి ఈ సౌత్ ఇలైట్ బ్రాండ్ అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉన్నది. మేము చేసిన సేవలకు గాను వీరు గుర్తించి ఇవ్వడము మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చేసిన సేవలు వచ్చేసి కరోనా టైంలో 250 మెంబర్స్కు 13 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర రోడ్లపైన ఉన్న వారికి ఆ కరోనా టైంలో ఫుడ్ దొరకనందుకు మేము మా ఇంటి నుంచి మా అమ్మగారు చేసినటువంటి ఆహారంను డైలీ ఒక 60 to 80 మెంబర్స్కు ఇచ్చేవారము. ఇప్పుడు వచ్చేసి తెలుగు అక్షరమాల క్యాలెండర్స్ను ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకు మరియు అక్షర కిరణం అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వడం జరుగుతున్నది. I feel privileged to be introduced myself. On Your Highness, I am Vijay Kumar Ponenti, psychologist, World Guinness Book of Records holder. So I have been conducting trainings for the last 6 years for personality development, soft skills, NLP, memory and so on. I have been conducting the awareness camps for all type of age groups. I have been doing counselings, all kinds of problems for the last 7 years. So far I have been received many awards and rewards. So thank you for choosing me this South India Elite Brand Awards. I wholeheartedly thank you for. This is Lakshmi, Company Executive Manager of Eagle Speed Overseas Logistics. Our company main business into international transportation. We will do exporting and importing through air cargo, sea cargo and through road transportation. Our founder is Mr. T. Krishna Gaud. He has achieved many awards in this last month and in this year he has achieved many awards. So I'm thankful for Global Pinnacle for recognizing our company to in the best international transportation. This is Adnan Rashid Sayed. I'm the manufacturer and the brand owner of Bard Organic. We manufacture organic products with natural ingredients, and I want people to know the benefits of natural ingredients and organic farming. So people should use our products. If anyone wants to know more about our brand, so kindly check on our Instagram, Bard Organics Officials, or log on to our website www.bardorganic.com. Thank you. I am Vaidehi, Chairman Arogya Emergency and Multi-Specialty Hospitals. Firstly, thank you to Global Pinnacle Foundation for giving me this South Indian Elite Award. I got this award because of establishing a 100-bedded hospital own proprietorship. Thank you very much. Operational Director of Nest Escape Adventures, and we specialize in providing comfortable tour packages in economy prices, and also passionate about delivering exceptional services. And right now we are operating our services in all South Indian states like Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu, and we are planning to expand our service to throughout the India by next 2027. నా పేరు మొహమ్మద్ ఉస్మాన్. నేను వరంగల్ నుంచి వచ్చాను. 2007లో నేను కార్ ఏసీ టెక్నీషియన్ షాప్ పెట్టడం జరిగింది. అల్హమ్దుల్లా ఇవాళ నాకు ఈ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉన్నది. హాయ్ అండి, నమస్తే. నా పేరు జోసఫ్, తను మా వైఫ్ ప్రీతి. మేము వచ్చేసి స్కూల్ ఫర్నిచర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. వి మ్యానుఫ్యాక్చర్స్ ప్రీమియం స్కూల్ ఫర్నిచర్ అండ్ వి సప్లై పాన్ ఇండియా. So we have different kinds of different type of furnitures in our company. We have a company at Balanagar around 10,000 SFT area. So we have almost set up in 15 years almost 200 plus schools we have set up in Hyderabad and Pan India. So thank you so much for this Pinnacle Global Elite Show Award. Thank you so much. This is our brochure Andy. You can just type in Google JM Enterprises School Furniture. You will get my all details. There you will get my all information, what we manufactures, whatever school related furnitures we have. So just you go through JM Enterprises at Google, you will find me. Bhanu Chandar and my wife Sharda Nenawar. So we are happy to receive this award from the Global Pinnacle Foundation, that is South India Brand Elite Awards 2024.
And our company is completely the software development company, and we are specialized in websites, mobile apps, e-commerce solutions. And we have started our organization in 2015, and now we have the staff around 80 plus of staff, and we have developed any different sectors, and we have to implement the latest applications in the different sectors, that is food industry and restaurant industry and education industry. And we are very happy to receive the awards, and thanks to this Global Pinnacle Foundation.